పార్లమెంటు ఎన్నికల నిర్వహణ కౌంటింగ్ ప్రక్రియను ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సిపిఎం శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రత, కౌంటింగ్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల తర్వాత ఈ కౌంటింగ్ల సెంటర్ వద్ద భద్రపరిచే ఈవీఎంల, స్ట్రాంగ్ రూమ్ల భద్రత మరియు కౌంటింగ్ రోజులలో భద్రత భాగంగా నియోజకవర్గాల వారీగా బారికేడ్లు ఏర్పాట్లు, సీసీ కెమెరాల ఏర్పాట్లు, అభ్యర్థులు, ఏజెంట్స్ ప్రవేశ మార్గాలు, పార్కింగ్ స్థలాల ఏర్పాటు మరియు బందోబస్తు కొరకు పూర్తి స్థాయి ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవనీయ జిల్లా కమిషనర్ పోలీస్ గారితో మన కౌంటింగ్ సెంటర్ పెద్దపల్లి ఎస్సీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ సెంటర్ని తనిఖీ చేయడం జరిగింది. పూర్తిగా ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా దాదాపు 90% వరకు చేయడం జరిగింది. ఆ 10% కౌంటింగ్ ముందు చేయాల్సిన అరేంజ్మెంట్స్ కూడా మేము పూర్తి చేసుకుంటాం. ఇక్కడ 4 సెగ్మెంట్స్కి మేము ఇక్కడ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. అది రామగుండం, పెద్దపల్లి, మంతని అండ్ ధర్మపురి. సో ఈ కౌంటింగ్ సెంటర్లో ఆ 4 సెగ్మెంట్స్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా 4 గదుల్లో మేము చేయడానికి పూర్తిగా తయారుగా ఉన్నాము. అలాగే కౌంటింగ్ ఏజెంట్స్కి, క్యాండిడేట్స్కి, వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్కి అందించాల్సిన సౌకర్యాలైనా, ఫెసిలిటీస్ అయినా కూడా తయారై ఉన్నాము. మీడియా మిత్రులు కూడా అందించాల్సిన మీడియా సెంటర్ అయినా, క్యాండిడేట్ సెంటర్ అయినా ఇవన్నీ కూడా ఆల్రెడీ అరేంజ్ చేసుకొని రెడీగా ఉన్నాము. సో మా పోలింగ్ అవ్వగానే 100% సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ షూరిటీతో కౌంటింగ్ చేయడానికి కూడా ఇక్కడ పూర్తిగా అరేంజ్మెంట్స్ మేము ముందుగానే ప్లాన్ చేసుకొని ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నేను కలెక్టర్ గారు, తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు, తర్వాత ప్రిన్సిపల్ జేఎన్టీయూ అండ్ అదర్ డిప్యూటీ కలెక్టర్ గారు, మా పోలీస్ సిబ్బంది, మన పోలీస్ ఏసీపీ అండ్ అందరూ ఇక్కడ కలిసి ఇక్కడ టోటల్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము. కౌంటింగ్ సెంటర్స్ అంటే ముందు ఎలక్షన్ అయిన తర్వాత ఆ బాక్సెస్ అన్ని సేఫ్టీగా ఇక్కడ చేరుకోవడానికి, తర్వాత స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టుకోవాలి, ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ యొక్క సెక్యూరిటీ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత కెమెరాస్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత బ్యారికేడింగ్ ఎలా చేసుకోవాలి, దాని తర్వాత 3 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ 3 లేయర్ సెక్యూరిటీ, సిఏపిఎఫ్ ఉంటుంది, అంటే సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి, దాని తర్వాత స్టేట్ ఆర్మడ్ ఫోర్స్ ఉంటుంది, దాని తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీస్ బయట పెరిఫెరల్ ఉంటుంది. అలాగే పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి, తర్వాత క్యాండిడేట్స్ని ఎలా ఇక్కడ నుంచి అలౌ చేయాలి, తర్వాత టోటల్గా 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించిన కౌంటింగ్ ఇక్కడ జరుగుతుంది. కాబట్టి లోపల ఏరియా లోపల కౌంటింగ్ సెంటర్ ఆ బ్లాక్లో ఎట్లా అరేంజ్మెంట్ చేయాలని ఇప్పుడు కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. టోటల్ ఫుల్లీ సెక్యూర్డ్గా ఉంది. మనకి ఈ బిల్డింగ్ అనేది చాలా మంచి అసెట్. దీనికి మనకు చాలా వైడ్ ఏరియా ఉంది. ఈ సెక్యూరిటీ మొత్తం టోటల్గా 3 లేయర్ సెక్యూరిటీ పకడ్బందీగా చేయడానికి ఆల్రెడీ డ్రాయింగ్స్తో సహా ప్లానింగ్ చేయడం జరుగుతుంది. సో విల్ బీ రెడీ అండ్ అంత అరేంజ్మెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్కు, తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత వాటర్ ఫెసిలిటీ కానీ, ఇంకేదైనా ఆ రోజు జనరేటర్ టైప్ ఫెసిలిటీ కూడా పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాం. ఇన్ కేస్ ఏదైనా పవర్ ఫెయిల్యూర్ ఉంటే కూడా. సో ఫైర్ సెక్యూరిటీ కానీ మొత్తం అన్నీ గ్రాడ్యువల్గా అన్నీ అయిపోతాయి. సో ఫార్ సో గుడ్, అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు మేము పకడ్బందీగా ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, ఆర్డీఓ హనుమాన్ నాయక్, గోదావరికని ఏసీపీ రమేష్, మంతని సిఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.